రేయ్, ఎవరో మన ఊరి మర్రిచెట్టు దగ్గర శవాన్ని చూశారంట. ఊళ్ళో చాటింపు వేయించు అని స్వామితో అన్నాడు ఆ ఊరి గ్రామ పెద్దయిన రంగయ్య. ఏ అభాగ్యురాలు బలి అయిందో అని తన మనసులో అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రంగయ్య. ఆ మాటలు విని ఇంటికి బయల్దేరాడు స్వామి. ఈ రోజుతో 10 మంది అమాయకురాలు బలి అయిపోయారు. సాయంత్రం 5 తర్వాత ఎవరు ఊళ్ళోకి వచ్చే సాహసం చెయ్యరు. మరి ఈ చావుల వెనుక ఉన్నది ఎవరు అని ఆలోచిస్తూ ఇంటికి చేరాడు స్వామి. ఇంట్లోనుంచి నవ్వుతూ వస్తున్న తన కూతుర్ని చూసి, మళ్ళీ ఊళ్ళో ఎవరో చనిపోయారు అంట శారదా. చాటింపు వేయమని ఊరు పెద్దాయన చెప్పాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అని హెచ్చరించి ఇంట్లో ఉన్న తప్పెట తీసుకుని కూతురివైపు తిరిగి చూశాడు. అలాగే నాన్నా అని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది శారద. ఊళ్ళో చాటింపు ఇలా వేస్తున్నాడు స్వామి. ఈ రోజుతో ఊళ్ళో చనిపోయినవారు 10 మంది. శవాన్ని చూడ్డానికి గ్రామ పెద్ద వెళ్తున్నాడు. మధ్యాహ్నం ఈ విషయం గురించి గ్రామ పెద్ద రచ్చబండ దగ్గర మాట్లాడతాడు. అందర్రండి. శవాన్ని చూడ్డానికి వెళ్లిన గ్రామ పెద్ద శవాన్ని చూసి, శాంతి అని గట్టిగా అరిచాడు. అటుగా వస్తున్న స్వామి ఆ అరుపు విని అక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని చూసి అందరూ గుసగుసలాడడం మొదలుపెట్టారు. తమాయించుకుని అందర్నీ తోసుకుంటూ వస్తున్న స్వామిని చూస్తూ అందరూ ఒక పక్కకి జరిగి నిల్చున్నారు. గుక్కపెట్టి ఏడుస్తున్నాడు స్వామి. ఏం జరిగిందో ఎవరికి తెలీదు. నిన్న రాత్రి వెళ్ళొస్తాను పెదనాన్నా అని చెప్పి వెళ్లిన శాంతి ఈరోజు ఒక చలనంలేని జీవచ్చవంలా ఆ మర్రి చెట్టు దగ్గర పడుంది. శవాన్ని ఇలాగే ఉంచితే పొద్దుపోతుందుంది. మీరంతా పనికి వెళ్లి త్వరగా తిరిగి రావాలి. జరగాల్సిన కార్యక్రమాలను చేసేయండి అన్నాడు గ్రామ పెద్ద రంగయ్య. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఇంటికి వెళ్ళిపోయాడు స్వామి. శారద తలుపు తీయమ్మా అన్నాడు. తలుపు తీసిన శారద తండ్రి బాధగా ఉండడం గమనించి, నాన్నా నీవేమీ బాధపడకు. చనిపోయిన తన ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుని అడిగేశా. కాని పాపం కదా నాన్నా. అవును, అడగడం మర్చిపోయాను. చనిపోయిందెవరు నాన్నా అని అడిగింది శారద. ఆ ప్రశ్నకి ఉలిక్కిపడిన స్వామి ఏం చెప్పాలో తెలియక తన కళ్లల్లో నీళ్లు గొంతులో దుఃఖం దాచుకుంటూ, ఎవరోలే శారదా, ఈరోజు పనికి వెళ్ళవా, ఇంకా ఇక్కడే ఉన్నావేం అంటాడు. శాంతికోసం చూస్తూ ఉన్నాను నాన్నా, కాని శాంతితింకా రాలేదు. అందుకే ఆగిపోయాను అంది. శాంతి చనిపోయిందన్న విషయం దాచాలనుకున్న స్వామి, సరే నువ్వెళ్ళు, తను వస్తుందిలే అంటాడు. ఆ తర్వాత 2 రోజులు గడిచిపోయాయి. తరువాత ఒకరోజు ఉదయం, ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఇలా బలి అవుతారో అర్థం అవ్వట్లేదు. స్వామి చాటింపు వేయించురా అన్నాడు గ్రామ పెద్ద రంగయ్య. సరే అయ్యా అని అరుగుమీద పడుకుని ఉన్న స్వామి తన చేతి తువాలు తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నిన్న సాయంత్రం రంగయ్యగారి ఇంటి ముందు ఉన్న తోటికి నీళ్లు పట్టడం ఆలస్యమయ్యి చీకటి పడడంతో స్వామి అక్కడే ఉండాల్సి వచ్చింది. అందువల్ల ఆ రోజు శారదని కలవలేకపోయాడు. ముందుగా చాటింపు వేసి ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నాడు స్వామి. ఇంటికి వచ్చాక శారదను పిలిచాడు స్వామి. కాని శారద ఇంట్లో లేకపోవడంతో పనికి వెళ్లి ఉండవచ్చని అనుకున్నాడు. చాటింపు వేయించు అని గ్రామ పెద్ద చెప్పిన విషయం గుర్తుకు వచ్చి తప్పెట తీసుకుని ఊరిలో చాటింపు చేశాడు. కాసేపటికే ఊరిలోని జనమంతా మర్రిచెట్టు దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నాడు స్వామి. ఊరంతా స్వామి రాకని గమనించి దీనంగా తనని చూస్తూ ఉంటారు. అంతా నిశ్శబ్దం. మర్రిచెట్టు దగ్గర పడే కొద్దీ స్వామిలో ఒకలాంటి భయం. తీరశవాన్ని చూసిన స్వామి ఎలాంటి అలికిడి లేకుండా నిశ్చేష్టుడయ్యాడు. స్వామి అని పిలిచిన గ్రామ పెద్ద పిలుపుకి, శారదా అంటూ దిక్కులు పగిలేలా అరిచాడు. ఎందుకంటే ఆ ఊళ్ళో 11వ శవం శారదదే. అసలు ఆ ఊరేది? ఊళ్ళో ఏం జరిగింది? ఆడపిల్లలు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.